ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం 20 మందికి అనుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత విషాదకరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగిందనమాట. అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలను చైనా సరిహద్దులో అన్నా అంజా జిల్లాలోని నిర్మాణ పనుల కోసం తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వారిని తీసుకెళ్తున్న ట్రక్ అదుపు తప్పి సుమారు 200 మీటర్ల 650 అడుగుల లోతైన లోయలో పడిపోయిందనమాట. ఈ ప్రమాదంలో ట్రక్కులో దాదాపుగా కూలీలు 19 మంది అక్కడే మరణించారు. ఇక ఆ ప్రాంతం అత్యంత కఠిన భౌగోళిక పరిస్థితులు, దట్టమైన అడవులు మరియు కొండలు కలిగి ఉండడం వల్ల ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటి ప్రపంచానికి అయితే తెలియలేదన్నమాట. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ట్రక్కు లోయలో పడిపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడిన ఒక వ్యక్తి అపారమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఆ వ్యక్తి ఎంతో కష్టపడి లోయను నుంచి పైకి ఎగబాకి దాదాపు 4 కిలోమీటర్ల నడిచి సమీపంలో సరిహద్దు దళాలకు ఈ విషయాన్ని గురించి సమాచారం అందించారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా భారత ఆర్మీ స్థానిక రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అత్యంత లోతైన మరియు ప్రమాదకరమైన లోయ కావడంతో మృతదేహాలు వెలికి తీయడం మరియు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం చాలా కష్టంగా మారింది. ప్రత్యేక పరికరాలు మరియు సైనిక సిబ్బంది సహకారంతో అతి కష్టం మీద మృతదేహాలు వెలికి తీశారు. ఈ దుర్ఘటనలో సుమారు 19 మంది కూలీలు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. అయితే ట్రక్కులో ఎంతమంది ప్రయాణించారనేటువంటి దానిపైన స్పష్టత లేకపోవడంతో మరో 2 వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో రహదారులు ఇరుకుగా వంపుగా తిరిగి ఉండడం వల్ల మరియు